హాయ్ గైస్! ఒంట్లో వేడిని మొత్తం తగ్గించడానికి జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. తాటి ముంజల జ్యూస్ సీజనల్ ఫ్రూట్ కదా, ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది. మీకు కనుక దొరికితే అస్సలు వదిలిపెట్టకండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వలవడానికైతే చాలా కష్టంగా ఉంది, నాకైతే అసలు రావట్లేదు. చిన్నప్పుడు ఎప్పుడు అమ్మా నాన్న ఒలిచి బాగా ప్లేట్లో పెట్టిస్తే తినేవాళ్ళం. ఇప్పుడు ఇలా ఒలుచుకుంటే అస్సలు రావడం లేదు. ఒక్కటి వలవడానికి చాలా కష్టం అయిపోయింది. అందుకే ఇలా చాకుతో ట్రై చేస్తున్నాను. ఇలా చాకుతో తీయడం వల్ల బాగానే వచ్చింది, కాస్త ఈజీగా అనిపించింది. నాకైతే తాటి ముంజలు చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు చాలా ఎక్కువగా తినేదాన్ని. ఎక్కువగా తినే ఎక్కువ జలుబు చేస్తుందని చెప్పేది మా అమ్మ. నా చిన్నప్పుడైతే ఇవి పొలాల దగ్గర అందరూ దొరికేవి, కోసుకొచ్చుకొని తినేవాళ్ళం. ఇప్పుడైతే కొనుక్కొని తింటున్నాం. ఇప్పుడు వీటిని సన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. బాగా సన్నగా కట్ చేసుకోవాలి. లావుగా కట్ చేసుకుంటే అసలు బాగోదు. బాగా లేతగా ఉండే ముంజలు కనుక దొరికితే తప్పకుండా అవే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది జ్యూస్. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్నైతే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి కట్ చేసుకున్న ఈ ముంజ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. మనకు కావలసినన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నానబెట్టిన సబ్జా గింజల్ని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం షుగర్ కూడా వేస్తున్నాను. మన స్వీట్నెస్కి తగ్గట్టు కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇందులో ఉన్న షుగర్ అంతా కరిగే వరకు బాగా కలుపుకోవాలండి. సబ్జా సీడ్స్ కొంచెం చూసుకొని యూజ్ చేయండి, మరీ ఎక్కువ యూజ్ చేయకూడదు. ఎంతో టేస్టీగా ఉండే తాటి ముంజల జ్యూస్ రెడీ అయిపోయిందండి. జ్యూస్ ఎలా వెళ్ళిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వేలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. జ్యూస్ అయితే చాలా టేస్టీగా ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, టేక్ కేర్, బాయ్.